ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే జర్నలిస్టు స్థాయి నుంచి సలహాదారుగా జగన్ తర్వాత ఆయనే అన్నట్టుగా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి హవా నడిచింది. సకల శాఖలపై మాట్లాడుతూ ఆయన అనధికారిక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అధికార వండతో ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి కూడా వైసీపీ సోషల్ మీడియాని శాసించారని చెప్పాలి. పేటీఎం బ్యాచ్తో టీడీపీ పైన విష ప్రచారం చేయించటం, మహిళలని కూడా చూడకుండా మార్పింగ్లతో ఫేక్ ప్రచారాలు చేయించారు. 2024 ఎన్నికల ఫలితాలకు ముందు వరకు సర్వేలన్నీ కూటమి వైపు మగ్గు చూపితే ఐపాక్ టీంతో రహస్య సర్వేలంటూ జగన్దే మళ్ళీ అధికారమని ఫేక్ అంచనాలతో జగన్ని ఆకాశానికి ఎత్తేశారు. అప్పట్లో జగన్ నమ్మేది సజ్జలనే అనే ప్రచారం కూడా సాగింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జలతో పాటు ఆయన కొడుకు కూడా కనిపించకుండా పోయారు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ అంతా సజ్జల ఆయన తనయుడిపైన నిప్పులు చెరిగింది. ఓడిన నేతలంతా సజ్జల వైపే వేలెత్తి చూపారు. సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ దూరం పెట్టాలని వైసీపీలో 90% మంది నేతలు బలంగా కోరుకున్నారు. వైసీపీలో అసలు ఏం జరుగుతుందో జగన్కి తెలియకుండా సజ్జల టీం చేస్తుందని వైసీపీలో మెజార్టీ నేతలు అభిప్రాయపడేవారు. ఎన్నికల ఫలితాల తర్వాత అయినా సజ్జలను జగన్ దూరం పెడతారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో వైసీపీలో అదే అసంతృప్తి కనిపిస్తుంది. కానీ టీడీపీ నేతలు మాత్రం హమ్మయ్య అనుకుంటున్నారు. జగన్ రెడ్డిని తన చిత్ర విచిత్రమైన కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు రాజకీయ వ్యూహాలతో నిలువునా ముంచేసింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకేనని అంతా అంటారు. అందుకే వైసీపీ ఇంకా పతాన స్థాయికి చేరాలంటే సజ్జలే జగన్కి సలహాలు ఇవ్వాలని జగన్ ప్రత్యర్థులు భావిస్తున్నారు. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేని వాళ్లతో టీడీపీ నేతల్ని తిట్టించడమే రాజకీయం అనుకునేవారు. యాంకర్ శ్యామల, పోసాని లాంటి వాళ్లతో చంద్రబాబుని తిట్టిస్తే వైసీపీకి మేలు జరుగుతుందని తెగ ఇదైపోయారు. ఈ మధ్య ఆర్జీవీ ఎందుకు సైలెంట్ అయ్యారో అర్థం కావటం లేదంటున్నారు. ఎన్నికలకు ముందు వరకు ఆర్జీవీ సినిమాలంటూ హడావుడి చేసేవారు. కానీ ఆర్జీవీ సహా ఎంతో మంది కనీసం వాల్యూ లేని వాళ్లను సజ్జల ఎంకరేజ్ చేసుకుని మొత్తం నాశనం చేశారంటున్నారు. వైసీపీ పతనానికి ప్రధాన కారణం సజ్జల ఆయన కొడుకే అంటున్నారు అంతా. ఇప్పటికీ జగన్ సజ్జలే నమ్ముతున్నారని వైసీపీ నేతలు అసహనంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 100 రోజులు చంద్రబాబు పాలన కూడా పూర్తయింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ జగన్ మాత్రం విజయవాడ వరదల సమయంలోనూ కూటమి హామీల గురించి వ్యంగ్యాస్త్రాలు వేయడం జనం జీర్ణించుకోలేకపోయారు. ఈ మధ్య తరచుగా జగన్ మీడియాతో ముచ్చట్లు పెడుతూ తలా తోకాలేని స్క్రిప్టులతో చికాకు పుట్టిస్తున్నారు. ఈ స్క్రిప్ట్లు కూడా సజ్జల ఆఫీస్ నుంచే జగన్కి చేరుతున్నాయి. అందుకే అంత పేలవంగా ఉంటున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబై సినీ నటి కాదాంబరి జత్వానీ కేసులో సజ్జల పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆయన చెప్పినట్టుగా వ్యవహరించిన 3 ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్కి గురయ్యారు. జత్వానీ కేసులో కర్త కర్మ క్రియ అంతా సజ్జలే అంటున్నారు అంతా. రాబోయే రోజుల్లో సజ్జలకు మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంత జరుగుతున్న సజ్జలను మాత్రం జగన్ దూరం పెట్టడం లేదంటున్నారు. ఆ మధ్య సజ్జలకు బదులు పెద్దిరెడ్డిని తెర మీదకి తెచ్చారనే వార్తలైతే వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగడం లేదంటున్నారు. తిరుమల లడ్డూ వివాదం పైన తాజాగా సజ్జల కామెంట్ల పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆధారాలు, ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణని సజ్జల కామెంట్లు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్ హుందాగా వ్యవహరించారని సజ్జల అనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు కూటమి నేతలు. జగన్ తిరుమల పర్యటన రద్దు వెనుక కూడా సజ్జల సలహాలే కారణమని వైసీపీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సజ్జలను ఇక నమ్మడం ఆపితే వైసీపీకి డ్యామేజ్ ఆగుతుందంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 100K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.